హిల్టన్ సాల్వా బీచ్ రిసార్ట్స్‌కి వెళ్ళామండి. ఇక్కడ ఖతర్‌లో అయితే ఎంత టెంపరేచర్ ఉందంటే, మరి అంత వేడిలో ఈ హిల్టన్ రిసార్ట్స్‌లో ఎంజాయ్ చేయగలిగామా? ఇంత చిన్న ఫ్రిడ్జ్‌ని ఎక్కడైనా చూసారా? అనుకున్నదొకటి, అయ్యింది ఒకటి అంటారు కదండీ! అలాగా మేము ఏదో అనుకుని వెళ్తే ఇంకేదో అయ్యింది. మొత్తానికది మంచిగా అయ్యిందా? చెడ్డగా అయ్యిందనేది ఈ వీడియోలో అయితే ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉండే ఈ వీడియోని ముందుగా లైక్ చేసేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు. అలాగే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్. ఖతార్ దేశంలో మేముంటున్న అల్ఖోర్ నుండి హిల్టన్ రిసార్ట్స్ అయితే గంటన్నర పైగా ప్రయాణం అండి. ఎంట్రన్స్‌లో సెక్యూరిటీ మన గురించి డీటెయిల్స్ అవన్నీ అడిగారు. లోపలికి వస్తుంటే మాత్రం చాలా ఎక్సైటెడ్‌గా ఉందండి. ఎలా ఉంటుందో, ఎందుకంటే ఇది మేము రావటం మొదటిసారి. గురువారం మధ్యాహ్నం 3:30 ఆ టైంలోనైతే వచ్చామండి ఇక్కడికి. ఇక్కడ వాటర్ పార్కులు అయితే ఉదయం 10 గంటల నుండి ఓపెన్‌లోనే ఉంటాయి. సో అప్పటి నుండి మనం ఇక్కడికి రావచ్చు. కానీ బాగా ఎండగా ఉందని ఇంకా అలా నెమ్మదిగా డిలే చేస్తూ వచ్చాం. ముందు రోజైతే అంటే బుధవారం అయితే నేను ఇంకా లాస్ట్ మినిట్‌లో ఇంకా క్యాన్సిల్ చేసేయడం అయిపోతుందా? ఎందుకంటే చాలా ఎండగా ఉంది. అసలు అంత ఓపెన్ ఏరియాలో ఏం తిరగగలమని అన్నాను. కానీ క్యాన్సిల్ చేయడం అవ్వదు, ఇంకా వెళ్ళాల్సిందే అన్నారని ఇంకా సరైన బయలుదేరాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం బాగా అర్థమైందండి. ఇదిగోండి హిల్టన్ సాల్వా బీచ్ రిసార్ట్స్ అండ్ విల్లాస్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎదురుగా ఉన్న బగ్గీస్ బండిలోనైతే అటు ఇటు ఎటువైపైనా తిరగడానికంటూ ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి. అంటే ఈ హోటల్ నుండి వాటర్ పార్క్ దగ్గరికి వెళ్ళడానికి వాటిలోనే వెళ్తున్నారు. అక్కడ 3 జంతువులు బొమ్మలు ఉన్నాయి కదండి, అవి ఓరిక్స్ అంటే ఖతర్ దేశం తాలూకా జాతీయ జంతువుల బొమ్మలవి. ఇంకా ఈ హోటల్ లోపలికి వచ్చేసరికి మాత్రం ఎంత అద్భుతంగా అంటే అంత బాగుందండి. ఇక్కడ ఖతర్లో బక్రీద్ సెలవులు అయితే కొందరికి 3 రోజులు, కొందరికి 5 రోజులు ఇచ్చారు. శుక్ర శనివారాలు అయితే ఎలాగో సెలవులు కాబట్టి మొత్తం 9 రోజుల సెలవులు. మా వారికి కూడాను అలాగే సెలవులు. సరే ఇంకా ఇక్కడ ఈ హోటల్కి అయితే వెళ్దాం అన్నట్లుగా అలా వచ్చాము. ఇంకా ఖతర్ దేశంలో మేముంటున్న అల్ఖోర్ ఒకవైపు అయితే, ఈ ఏరియా అయితే పూర్తిగా ఇంకొక వైపు అండి. ఇక్కడ ఇంటీరియర్ డిజైనింగ్ అంతా చూస్తుంటే ఇది హోటలా లేకపోతే రాజుగారి కోట అన్నట్లుగా అంత అద్భుతంగా ఉంది. ఇంకా ముందుకి ఈ హోటల్ అంతాను వీడియోలో చూస్తే మీరు కూడాను అదే మాట అంటారండి. లోపలికి వచ్చేసరికి అయితే జనాలు మాత్రం బాగానే కనిపిస్తున్నారు. అంటే ఆల్రెడీ ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది. 2 వారాల నుండి గెస్ట్లు అయితే వస్తూనే ఉన్నారు. రూమ్స్ అసలు ఖాళీ లేవని అక్కడ వాళ్ళైతే చెప్తున్నారు స్టాఫ్. పైన రూఫ్ వరకు 3 అంతస్తులా ఉంది చూసారా, ఎంత హైట్ గా ఉంది కదా. ఇక్కడ మధ్యలోనైతే వాటర్ వేసి ఫౌంటైన్, దాంట్లోని గులాబీ రేకులు అన్ని వేసి చాలా బాగుంది. ఇక్కడ ఫ్లవర్స్ లా ఉన్నాయి, టైల్స్ అయితే చాలా బాగున్నాయి కదండి. ఇక్కడ బొమ్మలు కూడా పెట్టారు పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. రూఫ్ చూడాలంటే తలపైకి వచ్చేసరికి మెడ నొప్పేస్తుందని అంత ఎత్తుగా కట్టారు. పిల్లల కోసమని ఒక చిన్న టేబుల్, బుల్లి కుర్చీలు వేశారు. అంటే పెద్దవాళ్ళు అక్కడ రూమ్ కీస్ అవి తీసుకునేలోగా పిల్లలకి కాసేపు అలా కూర్చుని ఆడుకుంటారు. కొందరు జనాలు అయితే రూమ్ లోకి వచ్చేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని వాటర్ పార్క్ అంటూ బయలుదేరిపోయారు. ఎవరైనా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్దామంటే ఆల్రెడీ కొందరు ఫ్రెండ్స్ అయితే వెళ్ళారండి. సో అందుకని ఇంకా మేము ఒక్క ఫ్యామిలీయే వచ్చాము. ఎక్కడికక్కడ రూమ్ నెంబర్స్, డైరెక్షన్స్ తోని బాగా అంత ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. అలాగే ఇక్కడ స్టాఫ్ కూడా మన లగేజ్ తీసుకుని వాళ్ళే రూమ్ దగ్గర వరకు తీసుకొచ్చి పెడుతున్నారు. స్పా కూడా ఉందండి, అదే మసాజ్ చేస్తుంటారు కదా, స్పా కూడా ఉంది. ఇక్కడ లిఫ్ట్లు వాటి ముందైతే ఈ డెకరేషన్ అంతా చేశారు. కానీ ఇలాంటివే ఇంకొక దగ్గర కూడా ఉన్నాయండి. సో కన్ఫ్యూజ్ అవుతుంటాము. లిఫ్ట్లో కూడా చాలా బాగుందండి. ఇదిగోండి ఇక్కడ బయటికి రాగానే మళ్ళీ ఇంకొక దగ్గర అయితే ఇలా ఉంది. ఎక్కడికక్కడ కాస్ట్లీ సోఫాలు అవన్నీ వేశారు. షాండ్లియర్స్ కూడా చాలా బాగున్నాయి కదా. మామూలుగా ఇక్కడైతే వాటర్ పార్క్ ఉంది కదండి. సో అందుకని కొందరైతే ఉదయం వచ్చేసి వాటర్ పార్క్లో ఫుల్గా ఆడేసుకొని ఇంకా సాయంత్రానికి వెళ్ళిపోతారు. కొందరు మాత్రం రాత్రి కూడాను ఇక్కడ ఈ హోటల్కి వచ్చి స్టే చేసి మర్నాడు వెళ్తారు. దానిని స్టేకేషన్ అని అంటున్నారని తెలుసు కదండి. ఇక్కడ ఒక నైట్ ఉండడానికంటూ 2000 ఖతరీ రియాల్స్. రూమ్స్ ని బట్టి అలాగే హాలిడేసా అలాంటి టైంలో కూడాను ఈ రేట్ అయితే అటు ఇటు మారుతుంది. కొన్నిసార్లు అయితే డిన్నర్ కూడాను ఇంక్లూడ్ చేస్తారు, కొన్నిసార్లు మనమే డిన్నర్ కొనుక్కోవాలి. మేమైతే డిన్నర్ మళ్ళీ వేరేగా కొనుక్కున్నాం. మర్నాడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మాత్రం కాంప్లిమెంటరీ. మాకైతే రూమ్ నెంబర్ 260 అండి. సో అది ఎక్కడ అని డైరెక్షన్లు అయితే చూసుకుంటూ ఇంకా అలా వెళ్తున్నాం. సో ఈ దారిలోనైతే రూమ్స్, కిందన కార్పెట్స్ అన్నీ ఉన్నాయి. ఎవరైనా రూమ్ ఖాళీ చేస్తే ఇక్కడ వీళ్ళు స్టాఫ్ రెడీగా ఉండి వెంటనే రూమ్ అంతా క్లీన్ చేసి మళ్ళీ వేరే కస్టమర్స్ కి అయితే ఇస్తున్నారు. ఇక్కడ హైజీన్ అయితే చాలా బాగా పాటిస్తారండి. ఇదిగోండి మొత్తానికి రూమ్ నెంబర్ 260కి 260కి వచ్చేసాం. లోపలికి రాగానే మాత్రం చాలా బాగుంది అనిపించిందండి. ఇది ఇక్కడ కూడా పైన రూఫ్ అంతా నీట్ గా భలేగా ఉంది. ఇక్కడ ఒక హ్యాండిల్ లా ఉంది కదండి, ఈ లోపలికి వెళ్తే ఇవన్నీ బాత్రూమ్, షవర్ అంతాను, మంచాలు, కూర్చోడానికి సోఫాలు, కుర్చీ, తర్వాత బయటికి వెళ్ళితే బాల్కనీ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ గుండ్రంగా ఉంది కదండి, దీనిపైన కూర్చోడానికి అయితే మాత్రం భలేగా ఉంది. ఇక్కడ గోడల పైన అయితే పెయింటింగ్స్ అన్ని పెట్టారు.
ఇక్కడ రూఫ్ అంతను ఇన్ని లైట్స్ పెట్టారు చూడండి. ఇలాగైతే కరెంట్ బిల్ ఇంచుమించుగా ఒక రూమ్కే 10,000 రూపాయలు పైన వస్తుందేమో కదా నెలంతటికును, ఇంకా ఎక్కువ వస్తుందేమో కదా. ఇక్కడ మంచానికి అటాచ్ చేస్తూ మళ్ళీ ఇంకొక చిన్న ఎక్స్ట్రా సోఫా లాగా ఉంది. మంచంకి ఎదురుగా ఉన్న ఈ కబోర్డ్స్ లో అయితే ఒక చిన్న బుల్లి ఫ్రిడ్జ్ అయితే ఉందండి. అంటే కొన్ని ఎక్కువ రోజులు అయితే ఇక్కడ ఉండే వాళ్ళు అయితే ఏమైనా ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు కదా లోపల. మొత్తం అంతా కబోర్డ్స్ లోనే పెట్టడం, అక్కడ వస్తువు ఉందని కూడా తెలియదు. ఈ బుల్లి ఫ్రిడ్జ్ అయితే మాత్రం భలేగా ఉంది. టీ కాఫీలు కలుపుకోవడానికి అన్నట్లుగా సాసర్లు, హాట్ వాటర్ కిటిల్స్, టీ కాఫీ పౌడర్స్, మిల్క్ పౌడర్స్ అయితే ఉన్నాయి. టీ కాఫీ అంటే గుర్తొచ్చిందండి, మీరు రోజు టీ తాగుతుంటారా, కాఫీ తాగుతుంటారా? కొందరికైతే పొద్దున్నే టీ పడకపోతే ఇంకా రోజంతా గడవదు, అసలు చాలా చికాగ్గా ఉంటుంది, తలనొప్పి వచ్చిందంటారు. అలాగే సాయంత్రం కూడా తాగుతారు. కొందరైతే ఇంకా రోజంతా రోజులో ఎన్నిసార్లు ఇచ్చినన్ను టీ తాగేయగలరు. అలాగే నైట్ షిఫ్ట్ లో ఉండే వాళ్ళైతే ఇంకా మరి తప్పక టీ తాగుతుంటారు ఎక్కువసేపు ఉండాలని. ఇంకా అలాగే కాఫీ కూడా కాఫీ స్పెషల్ ఇంకా అయితే కొందరికి చాలా బాగుంటుందంటారు. నాకు కూడా కాఫీ స్మెల్ అంటే ఇష్టం. బయట బాల్కనీలోనైతే మళ్ళీ సోఫాలు, టీ పై మళ్ళీ కుర్చీ అన్ని ఉన్నాయండి. ఇక్కడ బాల్కనీలో నిలబడి చూస్తుంటే వ్యూ అంతా చాలా బాగుంది. మొత్తం మీరు కూడా చూసేయండి. ఇక్కడ తెల్లగా గన్నేరు పువ్వులు అయితే ఇక్కడ ఇప్పుడు ఎండాకాలం అండి ఖతర్లో, అంటే జూన్ నెలలోని ఎండాకాలం. గుల్మహర్ పువ్వులు అంటారు కదండి, ఎరుపు రంగులోనివి, అవి కూడా ఇప్పుడు ఎండాకాలంలో వస్తాయి. ఇక్కడ చిన్నప్పుడు ఆ పువ్వుల మధ్యలో ఉండే కేసరాలతోనైతే ఆడుకునే వాళ్ళం కదా. ఇక్కడ బాల్కనీ చుట్టూనైతే ఇలా ఫ్రేమ్ లా పెట్టారు. జనాలు అయితే కొందరు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో ఆడుకుంటున్నారు. పిల్లల సందడి అయితే ఉంది. మొత్తానికి రూమ్ అంతా ఎలా ఉంది, బయట ఎలా ఉంది అంతా మొత్తం చూసేసి ఇంకా వాటర్ పార్క్ వెళ్ళడానికి టైం అయిపోతుందని బయలుదేరాం. ఒక దగ్గరికి రిసెప్షన్ దగ్గరికి వెళ్తే ఈ డెజర్ట్ ఫాల్స్ అనే ఈ ట్యాగ్స్ అయితే ఇచ్చారు. ఇంకా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి బగ్గీలోనైతే బయలుదేరామండి. ఇక్కడ స్టాఫ్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇదిగోండి డెజర్ట్ ఫాల్స్ అని ఉంది కదా, ఈ లోపలికి వెళ్తే ఇంకా అంత సూపర్, ఎంత ఎక్సలెంట్ గా ఉందంటే. కాకపోతే వీడియో అయితే బాగా పెద్దదైపోతుందని వాటిని ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో అయితే ఓన్లీ హోటల్ వరకు అయితే చూపిస్తున్నానండి, ఎందుకంటే మరీ పెద్ద వీడియో అయినను మీకు బోర్ గా ఉంటుంది కదా. వాటర్ పార్క్ లో రైడ్స్ అన్ని ఎక్కి వచ్చిన తర్వాత ఇంకా అలాగను సాయంత్రం 7 అయిపోయిందండి. 7 వరకు అక్కడ ఉంటుంది. అంటే ఉదయం 10 నుంచి రాత్రి 7 వరకు మాత్రమే ఓపెన్ లో ఉంటాయి వాటర్ పార్క్ అంతా చూసుకొని ఇంకొక వైపు వచ్చేసరికి అయితే ఇక్కడ అయితే సెక్యూరిటీ చెప్పారు, ఇలా మీరు వెళ్తే హోటల్ రూమ్ కి చాలా త్వరగా వెళ్ళిపోగలరని. సరే ఇటువైపు నుండి ఈ వ్యూ కూడా చూద్దామని ఇలా వెళ్తున్నాం. ఇప్పుడు ఖతర్ లోనైతే 42 నుండి 47 డిగ్రీల వరకు ఉందండి టెంపరేచర్. అలాగే ఇక్కడ ఈ ఎండలో యూవీ రేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అంటారు. సో అది స్కిన్ కి అంత మంచిది కాదు. శుక్రవారం మధ్యాహ్నం అయితే బిర్యానీ, బర్గర్స్ ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ తయారు చేసి అమ్ముతారు. అందుకోసమని థర్స్డే సాయంత్రమే వీళ్ళనిన్ను ఇక్కడ ఫిక్స్ చేసుకుని రెడీగా పెట్టుకుంటున్నారు. అయితే ప్రతి శుక్రవారం ఇలాగే మధ్యాహ్నం ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అమ్ముతారా అంటే నెలలో ఒక శుక్రవారం మాత్రమే ఇక్కడ ఇలాగా బయట ఓపెన్ లోని అమ్ముతారని చెప్పారు. అలా కొంచెం ముందుకు వెళ్తుంటే అక్కడ ఇసుకలోనైతే ఐ లవ్ సాల్వా బీచ్ అని అక్కడ లైట్స్ తోనైతే పెట్టారు. దగ్గరకైతే వెళ్ళలేదు, ఇంకా దూరం నుండి అలా చూసేసాం. కొందరు పిల్లలు ఇలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళను పిల్లలదే కదండి సందడి హడావిడి. ఈ బీన్ బ్యాగ్స్ లా ఉన్నాయి కదండి రెడ్ కలర్ లోనివి, ఇవైతే కూర్చుంటే ఎంత చల్లగా అనిపించిందో, అదే ఆశ్చర్యంగా అనిపించింది. బయట అంతా చాలా వేడిగా హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది, కానీ బీన్ బ్యాగ్స్ మాత్రం చల్లగా ఉన్నాయి. ఎందుకని వింటర్ లో వస్తే అసలు ఇక్కడ చాలా చాలా బాగుంటుంది అనిపించిందండి. అంటే ఇక్కడ ఖతర్ లోనైతే మార్చ్ ఏప్రిల్ లోని అలాగే అక్టోబర్ నవంబర్ లో అయితే చాలా బాగుంటుంది. మెట్లు కూడా లైట్లు పెట్టారు చూడండి. ఇంకా మొత్తానికి అయితే లోపలికి వచ్చేసాం. ఈ హోటల్లో చాలా దగ్గరలో అయితే డోర్స్ ఉన్నాయి. సో మనం ఎక్కడి నుంచి అయినా లోపలికి ఎంటర్ అవ్వచ్చు. రూమ్ లోకి అయితే వచ్చేసాం. ఇంకా మళ్ళీ ఒకసారి బాల్కనీలోకి వెళ్ళి చూద్దాం పదండి ఇప్పుడు ఎలా ఉందో. నాకైతే ఇక్కడ ఈ బ్లూ కలర్ లోనివి వీటిని చూస్తుంటే మాత్రం ఏ రాజస్థాన్ లోనో ఒరిస్సాలోనో ఉన్నట్లుగా అనిపించింది. ఇదిగోండి నైట్ వ్యూ అయితే ఇలా ఉంది. తర్వాత ఇంకా డిన్నర్ చేద్దామని కింద రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. నిజానికైతే ఇక్కడ ఎలా ఫుడ్ ఉంటుందోనని ఇంటి దగ్గర నుండి కొన్ని ఐటమ్స్ తీసుకెళ్ళాం, కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి అయితే ఇన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. మన ఇండియన్ క్యూజిన్ తో పాటు మరికో 4-5 రకాల క్యూజిన్స్ అయితే ఉన్నాయి. వాటిని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి, ఎందుకంటే వీడియో పెద్దదైపోతుంది కాబట్టి. అలా డిన్నర్ చేసిన తర్వాత ఇంకా చుట్టూ తిరుగుదామని మళ్ళీ కాసేపు అలా నడుచుకుంటూ వెళ్ళాం. స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే ఇక్కడ ఎక్కడికక్కడైతే కూర్చోడానికి అన్నట్లుగా కుర్చీలు వేశారు. అంతా చాలా బాగుంది. ఇంతకీ మీకు స్విమ్మింగ్ చేయటం వచ్చా అండి? నాకైతే రాదు, ఎందుకనో నాకు నీళ్ళంటే భయంగా ఉంటుంది. స్విమ్మింగ్ చేస్తే చెవుల్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయని భయంగా ఇంకా నేర్చుకోలేదు. మర్నాడు ఉదయం శుక్రవారం నాడు మళ్ళీ ఇలా ఉంది వ్యూ అంతా. ఉదయం 10:30-11 అప్పుడు ఇలాగా ముందుకు వచ్చామండి ఇక్కడ అంతా చూద్దామని. చాలా వేడి
వేడిగా అయితే మాత్రం ఉంది. హ్యూమిడిటీ కూడా ఎక్కువగా ఉంది. అంటే బయటికి వెళ్ళి కాసేపు నిలబడితే చాలు ఇంకా చెమట్లు అలా కారిపోతున్నాయి. ఇంకే పని చేయనవసరం లేదు, నిలబడితే చాలు. అందుకని మళ్ళీ లోపలికి వచ్చేసాం. సో పైనుండి ఎలా చూస్తుంటే రెండు వైపులు అయితే ఎంత బాగుందనండి. శుక్రవారం అయితే వాటర్ పార్క్ కి మరి వెళ్ళలేదు. అక్కడ దగ్గరలోని స్పోర్ట్స్ సెంటర్, మజిలీస్ ఇవన్నీ చూసుకున్నాం. ఆ వీడియోలు కూడా పెడతానండి, అవి కూడా చాలా బాగుంటాయి. ఇదిగోండి వాటర్ పార్క్ ఎలా ఉంటది అనేది ఇక్కడ టీవీలోనైతే ప్లే చేస్తున్నారు. అక్కడ రకరకాల యాక్టివిటీస్ అయితే ఉంటాయండి. ఇదిగోండి ఇలా పిల్లలు రావటం అంతను భలేగా ఉంటుంది. రాత్రి చూసిన లైట్ హౌస్ పొద్దున్నైతే ఇలా ఉంటుందండి. అక్కడికి వెళ్ళడానికంటూ దారి కూడా ఉంది, అలా చూసారు కదా. లైట్ హౌస్ వరకు అయితే వెళ్ళలేదు, ఇంకా మళ్ళీ అదే రీజన్, ఇంకా ఎండగా ఉందని. మొత్తానికైతే హిల్టన్ రిసార్ట్స్ లో అయితే చాలా బాగా గడిచిందండి. ఇంకా ఈ హిల్టన్ రిసార్ట్స్ లో చూడాల్సిన విషయాలు అయితే ఇంకా చాలా ఉన్నాయండి. ఆ వీడియోలు కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ముందు రోజు మన కార్ కీస్ తీసుకుని వ్యాలెట్ పార్కింగ్ చేసి మళ్ళీ మనం బయటకు వచ్చినప్పుడు అయితే బయటకు తీసుకొచ్చి ఇస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయగలరు. నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్. మీరందరూ ఎప్పుడు బాగుండాలి.